సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో రంగంలోకి దిగారు. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారికి అధికారులు ఫైన్ వేయడం, వాహనాలను సీజ్ చేయడం చూస్తుంటాం. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. రూల్స్ పాటించని కొందరు వ్యాపారులకు పూలదండలు వేసి స్వీట్లు తినిపించి మరీ గాంధీగిరి చూపించారు. అయితే ప్రేమగా చెప్పినా వినకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాడిపత్రి పట్టణంలో కొంతకాలంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన షాపుల ముందు ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయడంతో రోడ్లు ఇరుగ్గా మారుతున్నాయని, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఈ సమస్యపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రజలకు, వ్యాపారులకు సూచనలు చేశారు. వాహనాలను రోడ్లకు అడ్డంగా పార్క్ చేయవద్దని, నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపివేయాలని వ్యాపారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య అందరి సమస్య అని, ప్రజలకు కూడా సహకరించాలని కోరారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా కొందరు వ్యాపారుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఫీల్డ్లోకి వచ్చారు. ఈ క్రమంలో పుట్లూరు రోడ్డులో ఆయన పర్యటిస్తుండగా కొన్ని షాపుల ముందు బైక్లు రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసి ఉండడం కనిపించింది. దీంతో ఆయన అక్కడే ఆగి పరిస్థితిని పరిశీలించారు. సాధారణంగా ఇలాంటి సమయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించే అవకాశం ఉంటుంది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం చాలా డిఫరెంట్గా స్పందించారు. నేరుగా షాపుల యజమానుల దగ్గరకు వెళ్ళి వారికి పూలదండలు వేశారు. అంతేకాదు స్వీట్లు కూడా తినిపించారు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు ఫైన్ వేయాల్సిన చోట పూలదండలు వేయడం, స్వీట్లు తినిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తిట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. అందుకే ప్రేమగా పూలదండలు వేసి స్వీట్లు ఇచ్చానని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను అర్థం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని వ్యాపారులను కోరారు. అంతేకాదు ఇంకా వినకపోతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటానంటూ ఆయన వినయంగా చెప్పడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. సమస్యను పరిష్కరించేందుకు తాను ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాననే విధంగా ఆయన మాట్లాడారు. అయితే ఇదే సమయంలో మరో విషయాన్ని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ప్రేమగా చెప్పిన తర్వాత కూడా వ్యాపారులు మారకపోతే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను చెప్పిన మాటలను పట్టించుకోకుండా మళ్లీ రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే స్వయంగా వచ్చి షాపులకు తాళాలు వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిమ్మల్ని ప్రేమగా దండ వేసి స్వీట్ ఇచ్చి స్వీట్ తినిపించి చెబుతున్నా, అందరికీ ఇదే తినండి. ఎందుకు 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 చేస్తానా చెప్పయ్యా. మీ మేలు కోసం నా ఊరు నాకు కావాలా. మీరు దయచేసి మీకు పూలు వేసి స్వీట్లు వేసి అడుగుతానా, ఇక్కడ బండి పెడితే ఏం చేయాలా? నీకు ఊరి బాధ్యత లేదా? మరి ఇక్కడ పెడితే ఏం చేయాలా? నువ్వు చెప్తావు కాదు, నువ్వు అన్ని చేసి ఇంకా ఈ లాటకి ఇట్లా వచ్చిన లేదా ఈసారి కాళ్ళు మొక్కుతా, లేదంటే నేను అంగడి మూస్తే నీకు బాధనా? నీకు బాధ్యత ఉందా లేదా? తాడిపత్రి ఉందా అంటే నువ్వు బాధ్యత ఉండి చెప్పు. అంటే నీ పొందని వ్యాపారమేనా? అనవసరం. ఇది లాస్ట్. ఏం చేస్తా? బీగం వేస్తా. ఏం చేస్తా? బీగం వేస్తా. ఎలా చెప్పుకోవాలో చెప్పండి. ప్రజానికానికి ఎట్లా చెప్పుకోవాలో చెప్పండి. మీరు ఉండాలా మా ఊర్లో, మీరు ఉంటేనే ఈ ఊరు ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొన్ని పార్కింగ్లు అంటా అవన్నీ నేర్చుకోవాలా. ఇదే లాస్ట్. ఇంకోసారి అంటే ఈసారి కాళ్ళు పట్టుకుంటా.
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ గాంధీగిరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకులు సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం పూలదండలు వేసి స్వీట్లు తినిపించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కొనసాగుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రజల్లో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొదట పూలదండలు, తర్వాత స్వీట్లు, ఇంకా మార్పు రాకపోతే మాత్రం షాపులకు తాళాలు వేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ గాంధీగిరి వల్ల ఆయన వ్యాపారుల్లో రోడ్లలో వాహనాల మీద పార్కింగ్ చేసే విషయంలో మారుతారా? తాడిపత్రి ట్రాఫిక్ సమస్యకు నిజంగా పరిష్కారం దొరుకుతుందా అనేది వేచి చూడాలి.